హలో వ్యూవర్స్, ఈ వీడియో లెక్చర్లో డిఫరెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం మాట్లాడేటప్పుడు లేకపోతే రాసేటప్పుడు రకరకాల డివైసెస్ మనం యూస్ చేయడం జరుగుతుంది. మనం మాట్లాడేదానికి లేకపోతే రాస్తున్న దానికి మంచి ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ డివైసెస్ మనకు చాలా పనికొస్తాయి. చాలా రకాల డివైసెస్, వాటి ఎఫెక్ట్స్ కూడా పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియో లెక్చర్ ద్వారా చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సిమిలీ. అంటే మనకు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఇంగ్లీష్లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. ఒక్క ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మాత్రమే కాకుండా మీరు యూజీసీ నెట్ రాసిన, ఏపీ సెట్ రాసిన, మరి ఏ ఇతర ఇంగ్లీష్ లిటరేచర్ ఎగ్జామ్ రాసినా మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పి నా నమ్మకం. సిమిలీ అనేది ఒక కంపారిజన్. రెండు వస్తువులకు మధ్య మనం కంపేర్ చేస్తూ ఉంటాం తరచు. ఆ కంపారిజన్కి రకరకాల పేర్లు ఉన్నాయి. మరి సిమిలీ అనేది ఇట్స్ అ కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ యూజింగ్ ది వర్డ్స్ లైక్ ఆర్ యాజ్. లాంటి, లాగా, మాదిరిగా అని చెప్పి ఈ పదాలు ఉపయోగించి మనం రెండు వస్తువులని పోల్చే ప్రయత్నం చేస్తే దాన్ని సిమిలీ అంటాం. అంటే ఒక మంచి ఇల్లు చూసామనుకోండి, ఇది ప్యాలెస్ లాగా ఉంది, ప్యాలెస్ మాదిరిగా కట్టారు అన్నప్పుడు ఈ ఇంటిని మనం ప్యాలెస్తో పోలుస్తున్నాం. పోల్చే క్రమంలో లాంటి, లాగా, లైక్ ఆర్ యాజ్ అనే పదాలు ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని మనం సిమిలీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోరాటం జరిగింది, ఒక గొడవ జరిగింది, దాంట్లో భీకరంగా పోరాడినటువంటి వ్యక్తి ఉన్నాడు. అతన్ని మనం లయన్తో పోల్చుతాం. అంటే లయన్లో ఎలాంటి పోరాట పటిమ అయితే ఉందో అలాంటి పోరాట పటిమ కనపరిచాడు అని చెప్పడానికి హీ ఫాట్ లైక్ ఎ లయన్. సో హియర్ వీఆర్ కంపేరింగ్ దిస్ ఫైటర్ టు ఎ లయన్. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి పోరాట యోధుల్ని లయన్తో పోలుస్తున్నాం. మరి లైక్ యూస్ చేస్తున్నాం కాబట్టి దట్ బికమ్స్ ఎ సిమిలీ. హీ కేమ్ యాజ్ ఎ లయన్, హీ జంప్డ్ ఇన్ టు ది ఫైట్ యాజ్ ఎ లయన్ అన్నాం అనుకోండి. లైక్ కానీ యాజ్ కానీ యూస్ చేసి పోల్చినప్పుడు దాన్ని సిమిలీ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మెటఫర్. అంటే మెటఫర్ కూడా ఒక పోలిక. రెండు వస్తువులను పోల్చడానికి సిమిలీ ఎలాగైతే ఉపయోగపడుతుందో మెటఫర్ కూడా అలాగనే ఉపయోగపడుతుంది. మరి సిమిలీకి మెటఫర్కి తేడా ఏంటి అంటే, సిమిలీలో రెండు వస్తువుల్ని మనం పోల్చేటప్పుడు లైక్ కానీ యాజ్ కానీ ఉపయోగిస్తాం. అంటే ఇందాక ముందు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఆ ఫైటర్ లయన్ లాగా ఉన్నాడు, లయన్ లాగా ఫైట్ చేశాడు, లాగా, లైక్ ఆర్ యాజ్ అనే పదాలు ఉపయోగిస్తే అది సిమిలీ అవుతుంది. మరి మెటఫర్ సంగతి చూద్దాం. ఇన్ ఎ మెటఫర్ a word is applied to a different kind of thing without asserting a comparison. ఫ్రెండ్స్, ఇక్కడ పోలిక ఉంటుంది కానీ పోలిక ఎంత సడన్గా ఉంటుందంటే లైక్, యాజ్ అనే పదాలు కూడా లేకుండా పోల్చేయడం జరుగుతుంది. హీఈస్ అ లయన్, హీఈస్ లైక్ ఎ లయన్. లయన్ లాగా అంటే సిమిలీ. హీ కేమ్ యాజ్ అ లయన్ అంటే సిమిలీ. కానీ మెటఫర్లో ఏమవుతుందంటే డైరెక్ట్గా అతన్నే లయన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. హీఈస్ ది లయన్ ఆఫ్ దిస్ విలేజ్. ఓకే, హీఈస్ ది లయన్ ఆఫ్ దిస్ విలేజ్ అన్నప్పుడు అతని ఊరికి సింహం రా అని చెప్పి మనం అన్నప్పుడు సింహంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. అంటే ధైర్యం, సాహసం,
ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నిలబడే తత్వం అతనిలో ఉంది అని చెప్పడానికి మనం అతను లయన్ లాగా అంటే సిమిలీ అవుతుంది. అలా కాకుండా అతనే ఒక లయన్, ఈ ఊరికి అతను ఒక లయన్ అని చెప్పామనుకోండి, దట్ బికమ్స్ ఎ మెటఫోర్. అంటే ఇది కూడా కంపారిజనే, కాకపోతే లైక్ యాజ్ లేకుండా డైరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ వన్ పర్టికులర్ వర్డ్ టు మీన్ అనదర్. Apostrophe. Apostrophe is another important figure of speech. మనకు చాలా ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా రెటోరిక్లో పనికొస్తాయి, తర్వాత పొయటిక్ ఎక్స్ప్రెషన్లో మనకు పనికొస్తాయి. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం దీన్ని. అపాస్ట్రఫే అంటే ఏంటి అంటే, ఒక ప్రాణం లేనటువంటి వస్తువు ని పిలవడం, మాట్లాడడం, దీన్ని ఏమంటామంటే అపాస్ట్రఫే అంటాం. డైరెక్ట్ అడ్రస్ టు అన్ ఇనానిమేట్ థింగ్ ఆర్ లైఫ్లెస్ థింగ్ ఈజ్ నోన్ యాజ్ అపాస్ట్రఫే. మనకు రెటోరిక్లో కానీ పొయట్రీలో కానీ చాలా యూస్ చేస్తుంటారు దీన్ని. అపాస్ట్రఫే ఈజ్ అ డైరెక్ట్ అడ్రస్ టు అన్ యాబ్సెంట్ పర్సన్ ఆర్ an abstract or a non-human entity. So here, the speaker is speaking to whom? To an absent person? To a person who is not there? మన సమక్షంలో లేనటువంటి వ్యక్తిని మనం మాట్లాడడం చేసిన, ఒక ప్రాణం లేనటువంటి వస్తువుతోటి మనం మాట్లాడినా దాన్ని ఏమంటామంటే అపాస్ట్రోఫే అంటాం. మరి పద్యాల్లో జరుగుతుంటుంది ఇది. మీకు సినిమా ఎగ్జాంపుల్ కావాలి అంటే రాజ్యమా ఉలికిపడు అనే ఒక పాట ఉంది. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, లేకపోతే ఆ పాట పాడుతున్నటువంటి వ్యక్తి ఎవరిని సంబోధిస్తున్నాడు అంటే రాజ్యాన్ని సంబోధిస్తున్నాడు. అలాంటి యూజ్ని ఏమంటామంటే అపాస్ట్రఫే అంటాం. సో అపాస్ట్రఫే ఈజ్ అ డైరెక్ట్ అడ్రస్. అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ స్పీకింగ్ టు అన్ absent person or an abstract or a non-human entity. It's like that. Next, personification. పర్సన్ అనేది ఒక హింట్గా గుర్తుపెట్టుకోండి. పర్సానిఫికేషన్ అంటే ఒక నిర్జీవమైనటువంటి వస్తువుకు కానీ, ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాకి కానీ హ్యూమన్ ఫీలింగ్స్, హ్యూమన్ టెండెన్సీస్ ఉన్నట్లు మనం మాట్లాడితే దాన్ని పర్సానిఫికేషన్ అంటాం. ది ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ అన్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్ అంటే జీవం లేనటువంటి ఒక వస్తువు, ఆర్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, అమూర్త భావన, ఈ స్పోకెన్ ఆఫ్ యాజ్ దో ఇట్ ఫర్ ఎండోడ్ విత్ లైఫ్ ఆర్ విత్ హ్యూమన్ అట్రిబ్యూట్స్ ఆర్ ఫీలింగ్స్. మరి ఒక నిర్జీవమైనటువంటి వస్తువు కానీ, ఒక అమూర్తమైనటువంటి భావనని కానీ తీసుకొని దానికి మనిషికి ఉన్నటువంటి లక్షణాలు, మనిషికి ఉన్నటువంటి అలవాట్లు, మనిషికి ఉన్నటువంటి ఫీలింగ్స్ ఆపాదిస్తే దాన్ని మనం పర్సానిఫికేషన్ అనొచ్చు. పేదరికం ఊసురు తీసింది అంటుంటాం, అంటే పేదరికం వచ్చి చంపేసింది అని. అవినీతి కోరలు చేస్తోంది అని చెప్పాను అనుకోండి, కోరలు ఎవరుకుంటాయి? పాముకుంటాయి. కానీ అవినీతి అనేది ఒక అమూర్త భావన. మరి అమూర్త భావన అయినటువంటి అవినీతిని తీసుకొచ్చి దాని కొరలు చేస్తుంది అని చెప్తున్నామంటే దానికి ఒక రూపం ఇస్తున్నాం మనం. దీన్ని మనం ఏమంటామంటే పర్సానిఫికేషన్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ కోవిడ్ వల్ల ప్రపంచం మొత్తం భయం గుప్పిట్లో ఉంది అన్నాం అనుకోండి. గుప్పిడి ఎవరికి ఉంటుందండి? మామూలుగా మనుషులకు ఉంటుంది. భయం అనేది
ఒక అమూర్తమైనటువంటి భావన, దానికి రూపం ఉండదు. కానీ దానికి కూడా మనం ఏమంటున్నాం, దానికి గుప్పిడి ఉన్నట్లు, ఆ గుప్పిట్లో మనం అంతా ఉన్నట్లు చెప్తున్నాం. కాబట్టి దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ పర్సానిఫికేషన్. మెటోనిమీ అనేది మనం తరచూ యూజ్ చేసే ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఇంకొకటి. మరి మెటోనిమీలో ఏమవుతుంది అంటే, బాగా ఒకదానికొకటి రిలేటెడ్ అయినటువంటి రెండు వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు ఒకదాన్ని రెఫర్ చేయడానికి ఇంకొక దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హాలీవుడ్ అనేది అమెరికాలో లాస్ ఏంజలీస్లో ఒక చిన్న ఏరియా పేరు. మన దగ్గర ఇందిరానగర్, రాజీవ్ కాలనీ ఇవన్నీ ఎలా ఉంటాయో లాస్ ఏంజలీస్లో కూడా ఒక ఏరియా పేరు హాలీవుడ్. కానీ మనకు హాలీవుడ్ అంటూనే ఇంగ్లీష్ సినిమాలు, మంచి మంచి బ్లాక్ బస్టర్లు అన్నీ గుర్తొస్తాయి. అంటే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఈ చలనచిత్ర పరిశ్రమ అంతా కూడా, ఇంగ్లీష్ సినిమా పరిశ్రమ అంతా కూడా వాళ్ళ స్టూడియోస్ కానివ్వండి, వాళ్ళ రికార్డింగ్ స్టూడియోస్, వాళ్ళ ఇండ్లు అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే లాస్ ఏంజలీస్లోని హాలీవుడ్ అనే ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి హాలీవుడ్ అనే పేరు చెప్తూనే మనకు మన మైండ్ అంతా కూడా సినిమాల వైపు పోతుంది. సో ఇలాంటి యూజ్ని మనం ఏమంటామంటే మెటోనిమీ అంటాం. When you make use of the word Hollywood to refer to English film industry, you are making use of metonymy. Our next figure of speech is synecdoche. We have to pronounce this as synecdoche. Synecdoche అనేది ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే, మొత్తాన్ని రెఫర్ చేయడానికి దాని యొక్క ఒక పార్ట్ని యూజ్ చేస్తాం, లేకపోతే ఒక పార్ట్ని యూజ్ చేయడానికి ఆ మొత్తాన్ని రెఫర్ చేస్తాం. ఇలాంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్ని సినెక్డోకీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశ్రమల్లో కానీ లేకపోతే సంస్థల్లో కానీ కార్మికులు ఉంటారు. కార్మికులను రెఫర్ చేయడానికి మనం తరచూ వింటూ ఉంటాం. కార్మికుల్లో ఏ పార్ట్ చాలా ఇంపార్టెంట్? హ్యాండ్స్, బికాస్ దే వర్క్ విత్ హ్యాండ్స్. సో కార్మికుల్ని రెఫర్ చేయడానికి హ్యాండ్స్ అంటాం. వీ హ్యావ్ 1000 హ్యాండ్స్, మీన్స్ వీ హ్యావ్ 1000 ఎంప్లాయీస్. అలాగనే ఈ మధ్య కాలంలో మనం మాల్స్కి పోతే 4 స్క్రీన్స్ ఉన్నాయంటాం. స్క్రీన్స్ అంటే ఏంటండి? సినిమా హాల్స్. సినిమా హాల్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది స్క్రీన్. కాబట్టి we make use of the word screen to refer to the cinema hall. This is synecdoche. Our next word is irony. Irony is another important figure of speech. In irony, we find a marked difference between the literal meaning of what somebody has said and the actual meaning that he or she intends. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి మీనింగ్ ఒకటి ఉంటుంది, ఆ మాటల్లో ఉన్నటువంటి పదాల యొక్క మీనింగ్. కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, తర్వాత అతను మాట్లాడుతున్నటువంటి తీరు, అతని ఫీలింగ్స్ చూస్తే అతను నిజంగానే చెప్పిన పదాల అర్థంతో యూస్ చేస్తున్నాడా, లేకపోతే వాటిని సెటైరిక్గా యూస్ చేస్తున్నాడా అనేది మనకు అర్థమవుతుంది. ఈ తేడాని ఏమంటామంటే ఐరనీ అంటాం. Irony is the element we find when the speaker says something but indicates that he means the opposite of the same. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ఆ
మాటల యొక్క అర్థం కేవలం ఆ పదాల యొక్క అర్థం మీదనే కాకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, తర్వాత మన వాయిస్, తర్వాత మన ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ కలగలిపి ఆ మాటకు ఒక అర్థాన్ని తెచ్చిపెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్ మీద పోతుంటాం, ఫ్రెండ్ సడన్గా పడేసే పరిస్థితికి తీసుకొస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంత బాగా నడుపుతారో బైక్ అన్నామనుకోండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే అతను సరిగా నడపడం లేదు, బైక్ని దాదాపు పడేసే పరిస్థితికి తీసుకుపోతున్నాడు. కానీ మనం ఏమంటున్నాం, చాలా బాగా నడుపుతున్నాం అంటున్నాం. అంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులకు మనం మాట్లాడే మాటలకు పొంతన లేదు కాబట్టి దీన్ని మనం మామూలుగా సెటైరా అంటుంటాం, కానీ దాని యాక్చువల్ నేమ్ వచ్చి ఐరనీ. Alliteration. Alliteration is another beautiful word. This particular word called alliteration gives beauty to our poetic compositions. మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఈ అలిటరేషన్ అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాం. మరీ ముఖ్యంగా పోయిటరీలో తారసపడుతూ ఉంటుంది మనకు అలిటరేషన్ అనేది. ఇంతకు అలిటరేషన్ అంటే ఏంటి అంటే, ఏ భాషలో కానీ, ఇంగ్లీష్ కానీ, తర్వాత తెలుగు, వాట్ ఎవర్ బీ ది లాంగ్వేజ్, దెర్ ఆర్ 2 types of sounds, vowels and consonants. మనం ఒక లెంతీ సెంటెన్స్ యూస్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్లో చాలా పదాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఒకే హల్లు శబ్దంతో మొదలవుతోందనుకోండి, ఆ వాక్యానికి ఒక రకమైనటువంటి మ్యూజికల్ క్వాలిటీ వస్తుంది. అది దేనివల్ల వస్తుందంటే అలిటరేషన్ వల్ల వస్తుంది. అంటే అలిటరేషన్ అంటే ఏంటో కాదు, ఒక వాక్యంలో ఉన్నటువంటి అన్ని పదాలు, దాదాపు అన్ని పదాలు ఒకే హల్లు శబ్దంతో మొదలవుతుంటే దాన్ని అలిటరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు షేక్స్పియర్ రాసినటువంటి ఒక లైన్ ఉంది, ఫుల్ ఫ్యాథమ్ 5 దై ఫాదర్ లైస్ అనేది. లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఫుల్ ఫ్యాథమ్ 5 దై ఫాదర్ లైస్. ఫ్యాథమ్ అంటే కొలత, బావులు కానీ సముద్రాలు కానీ లోతు కొల్చే కొలతని ఫ్యాథమ్ అంటాం. ఫుల్ ఫ్యాథమ్ 5 దై ఫాదర్ లైస్. ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ, దాదాపు అన్ని పదాలు కూడా ఫా అనే సౌండ్ తోటి మొదలవుతున్నాయి. ఒకే సౌండ్ అంటే కాన్సోనెంట్ అయి ఉండాలి. అలాంటి కాన్సోనెంట్ సౌండ్ తరచుగా రిపీట్ అయ్యే పాటికి ఆ సెంటెన్స్కి ఒక మ్యూజికల్ క్వాలిటీ వస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే అలిటరేషన్ అంటాం. ఫుల్ ఫ్యాథమ్ 5 దై ఫాదర్ లైస్ అనేది టెంపెస్ట్లో షేక్స్పియర్ యూస్ చేసినటువంటి ఒక వాక్యం. మరి ఈ వీడియో లెక్చర్ ద్వారా సిమిలీ, మెటఫర్, మెటానిమీ, సినోగ్డోకీ, అలిటరేషన్, ఐరనీ ఇత్యాది కొన్ని పదాలు మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా కంపారిజన్సే. మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ దానికి ఒక ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే మనం ఇవన్నీ యూజ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hope you understood the explanation of different figures of speech in Telugu. Thank you once again.